ప్రజలకు యువతి యువకులకు మంత్రి సీతక్క కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాత వ్యసనాలను విడిచిపెట్టి కొత్త ఆశయాలు లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని, అప్పుడే జీవితంలో వెలుగులు పూస్తాయని అన్నారు. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. మరి వ్యసనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ యువతీ యువకులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మనకుండే అటువంటి పాత అలవాట్లు, మరి వ్యసనాలు, అదే విధంగా సోమరితనం, ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతోటి మనం అడుగుడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని. ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను, తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, సంతోషం వేరు, మరి జీవితం వేరు. మనకు కావాల్సింది, ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ యువతీ యువకులకు, ఉద్యోగులకు